మాకొద్దు 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 వ్యవసాయం ముద్దురా వ్యవసాయం ముద్దురా వ్యవసాయం ముద్దురా ఏల తల్లి ముద్దురా ఏల తల్లి ముద్దురా రోడ్లు చాలయా రోడ్లు చాలయా. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక ఉన్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలాట్మెంట్ ఇష్టానుసారంగా మార్చింది. ఆ అలాట్మెంట్ మార్చామని 2 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం మేము. వాళ్ళు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు అధికార పక్షంలో ఎమ్మెల్యేలు అయ్యి, మంత్రులు అయ్యి, సీఎం అయ్యి, వీళ్ళంతా రైతు కుటుంబాలకు వచ్చినటువంటి నాయకులు. వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా రైతులను బలి చేసి బడాబాబులకు తొత్తుగా మారినటువంటి రాజకీయానికి బుద్ధి చెప్పాలని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలో 200 నుంచి 300 మంది నామినేషన్లు వేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా చెప్తామంటున్నాం. మేము గెలుస్తాముగా ఓడతామని కాదు, ప్రజల్లో ఇంత వ్యతిరేకత, ఇన్ని లక్షల మందికి వ్యతిరేకత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చేసి అవినీతిని బయటపెట్టడానికి మేము మూసి బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు, హైడ్రా బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు, లక్షర్ల బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి భూములు గుంజుకున్నాము, 15,000 ఎకరాల భూములు గుంజుకున్నాం. వాళ్ళంతా మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రతి మండలం రోజు 100 ఫోన్లు మద్దతు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. కనుక జూబ్లీ హిల్స్లో మాకు 200-300 మంది బంధువులు ఉన్నారు. అక్కడ మీరు రండి, మేము పెడతాం, మేము ముందుంటాం, ముందు వరుసలో నిలబడతాం, మీకు షెల్టర్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కనుక మేము ప్రభుత్వం కనుక దీనిపైన వెంటనే మీరు RRR అలాట్మెంట్ పైన మీరు చెప్పకుంటే మాత్రం 200 నుంచి 300 మంది నామినేషన్లు వేసి ప్రభుత్వానికి చెంపచేటుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. మాకు మంత్రి గారు ఎప్పుడైనా మాకు హామీ ఇచ్చినట్టు ఇచ్చి మా హామీ నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దానికోసం మేము ఖచ్చితంగా జూబ్లీస్ బై ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. నామినేషన్ వేసి ప్రభుత్వానికి చెప్పుదెబ్బ కొట్టినట్టు చెప్పాలని చెప్పి మేము ప్రతీకారం తీసుకునే ప్రదేశం మేము వస్తున్నాం. ఈ అలైన్మెంట్ మార్చకపోతే గవర్నమెంట్కు బుద్ధి చెప్పే విధంగా మేము నామినేషన్లు వేస్తాం, బుద్ధి చెప్తాం, గద్దె దించుతామని కూడా మేము రైతుల తరఫున మా భూములు పోతున్నాయి కాబట్టి కంపల్సరీ వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా చేయాలనేది మా ఆకాంక్ష.